హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతో ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, హాఫ్ కప్పు వేరుశనగ పప్పులు, 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా చిన్న మంట పైన వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కారం గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కిలో వంకాయలు తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడవుగా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్ది కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అలాగే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ కారంలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా తక్కువే వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాలు వంకాయ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని 1 నిమిషం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వంకాయ కారం వేడివేడి అన్నంలోకి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.